Hello everyone, welcome to our channel Uttam's Academy. First question చూద్దాం. Pointing to Sohan, Rahul said, Sohan is the husband of my wife's daughter. How is Sohan related to Rahul అని ఇస్తున్నారు. ఫస్ట్ సోహన్ని చూపిస్తూ రాహుల్ ఏం చెప్తున్నాడు? సోహన్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై వైఫ్స్ డాటర్. మై అంటే ఎవరిని తీసుకోవాలి? రాహుల్ని కదా. సో రాహుల్ వాళ్ళ వైఫ్ యొక్క డాటర్ అంటే రాహుల్ వాళ్ళ డాటరే కదా. ఆ డాటర్ యొక్క హస్బెండ్ ఎవరు అంటున్నారు? సోహన్. సో వీళ్ళిద్దరు కపుల్స్. అప్పుడు రాహుల్కి సోహన్ ఏమవుతాడు? సన్ ఇన్ లా కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ విచ్ హ్యాస్ ఎ కామన్ క్యారెక్టరిస్టిక్స్ విత్ ద ఫాలోయింగ్ నెంబర్స్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి సిమిలర్గా ఉంటూ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ నెంబర్స్ చూడండి, 29, 43, 59, 53, 89 అనే నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ అన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే 87, 96, 79, 81 అనే నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 87, 96, 81 అనేటి ప్రైమ్ నెంబర్సా? కాదు కదా. 79 మాత్రమే ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి సిమిలర్గా ఏ నెంబర్ ఉంది? 79 కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో వాళ్ళు ఒక సిరీస్ ఇచ్చారు. లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ సిరీస్ ఏమి ఇచ్చారు? 8, 17, 35, 71 ఇచ్చారు. ఫస్ట్ డిఫరెన్స్ అనేది తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 8కి 17కి డిఫరెన్స్ ఎంత? 9. 17కి 35కి డిఫరెన్స్ 18. 35కి 71కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 36. సో ఇక్కడ చూసినట్లయితే 9, 18, 36 అనే డిఫరెన్స్ వచ్చింది కదా. 9కి 2తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. 18కి 2తో మల్టిప్లై చేస్తే 36. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే 36కి కూడా 2తో మల్టిప్లై చేయాలి కదా. 36 2 ఎంత? 72. సో 71కి 72ని యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం కనుక్కోవచ్చు. 71 + 72 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 143. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 143 అనే వాల్యూ ఉండాలి. ఈ సిరీస్కి ఈ లాజిక్ కాకుండా ఇంకొక లాజిక్ కూడా అప్లై అవుతుంది చూడండి. 8కి 2తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 16 కదా. 16కి +1 యాడ్ చేస్తే 17 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సేమ్ అలానే 17కి 2తో మల్టిప్లై చేస్తే 34. 34కి +1 యాడ్ చేస్తే 35 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి, 35కి 2తో మల్టిప్లై చేస్తే 70. 70కి +1 యాడ్ చేస్తే 71. సో నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలంటే 71కి కూడా 2తో మల్టిప్లై చేయాలి కదా. 71 2s ఎంత? 142. 142కి +1 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ వస్తుంది? 143. సో ఎలాంటి లాజిక్ అప్లై చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది 143నే వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which organization launched a military communication satellite for Indian Air Force called GS-80-7A in December 2018 అని ఇస్తున్నారు. GS-80-7A అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. ఎవరు లాంచ్ చేశారు? ఇస్రో వాళ్ళు కదా. ఇస్రో వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం GS-80-7A అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 14 people buy item A while 13 people buy item B. 2 people buy both the items. How many people are there in all? అని ఇస్తున్నారు. సో ఫస్ట్ ఏ అనే ఐటమ్ని ఎంతమంది కొంటున్నారు? 14 people కదా. బి అనే ఐటమ్ని 13 people కొంటున్నారు. ఏ అండ్ బి రెండు కొంటున్న వాళ్ళ కౌంట్ ఎంత? 2 people కదా. ఏ అండ్ బి రెండు కొంటున్న వాళ్ళు 2 members. సో ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలంటే ఏ కొంటున్న వాళ్ళు ఎంతమంది? 14 కదా. బి కొంటుంది 13 members. దీంట్లోంచి కామన్గా రెండింటిని కొంటుంది ఎంతమంది? 2 members కదా. సో -2ని అప్లై చేద్దాం. 14 + 13 అంటే 27. 27 - 2 అంటే ఫైనల్గా 25 members ఏ అండ్ బి అనే ఐటమ్స్ని కొంటున్నారు. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, passport is written as RCUUNMPR. How will dominant be written in that same code language అని అడుగుతున్నారు. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో పాస్పోర్ట్ అనేది ఎలా రాయబడిందంట?
ఆర్సి యూయుఎన్ఎం పిఆర్గా రాయబడింది. ఫస్ట్ వీడి యొక్క వాల్యూస్ తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. పి అంటే 16, 1, 19, 19, 16, 15, 18, 20. ఇక్కడ చూస్తే 18, 3, 21, 21, 14, 13, 16, 18 అనే నెంబర్స్ వస్తాయి కదా. సో ఇక్కడ చూడండి 16 అనేది 18 అయ్యింది అంటే ఇక్కడ +2 యాడ్ చేస్తున్నారు కదా. 1 అనేది 3 అయిందంటే ఇక్కడ కూడా +2 యాడ్ చేస్తున్నారు. 19కి +2 యాడ్ చేస్తే 21 వస్తుంది. సేమ్ 19కి +2 యాడ్ చేస్తే 21 వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 16 అనేది 14 అయ్యింది అంటే ఇక్కడ -2 అప్లై చేస్తున్నారు కదా. 16కి -2 చేస్తే 14, 15కి -2 చేస్తే 13, 18కి -2 చేస్తే 16, 20కి కూడా -2 అప్లై చేస్తే 18 అనే వాల్యూ వస్తుంది కదా. సో ఫస్ట్ 4 లెటర్స్ యొక్క వాల్యూస్కి +2 అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ 4 లెటర్స్ యొక్క వాల్యూస్కి -2 అప్లై చేస్తున్నారు. సేమ్ లాజిక్ని డామినెంట్ పైన కూడా అప్లై చేద్దాం. వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం చూడండి. ఫస్ట్ 4 లెటర్స్కి +2ని అప్లై చేయాలి కదా. సో 4కి +2 అప్లై చేస్తే 6 అంటే ఆల్ఫాబెట్ ఎఫ్. 15కి +2 అప్లై చేస్తే 17 అంటే ఆల్ఫాబెట్ క్యూ. 13కి +2 యాడ్ చేస్తే 15 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది ఓ. 9కి +2 యాడ్ చేస్తే 11 అంటే ఆల్ఫాబెట్ కే. సో ఫస్ట్ 4 లెటర్స్ యొక్క వాల్యూస్కి +2 యాడ్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ -2 అప్లై చేయాలి కదా. 14 - 2 అంటే 12 అంటే ఎల్. 1కి -2 చేయలేం కాబట్టి ఫస్ట్ 1ని 26కి యాడ్ చేయాలి కదా. 27లో నుంచి -2 చేస్తే 25 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది వై. నెక్స్ట్ 14కి కూడా -2 అప్లై చేస్తే 12 అంటే ఆల్ఫాబెట్ ఎల్. 20కి -2 అప్లై చేస్తే 18 అంటే ఆల్ఫాబెట్ ఆర్. సో ఫైనల్గా డామినెంట్ అనే వర్డ్కి ఏం కోడ్ వచ్చింది ఎఫ్క్యూ ఓకే ఎల్వై ఎల్ఆర్ అనే కోడ్ వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆల్ఫాన్యూమరిక్ క్లస్టర్స్ ఫ్రమ్ అమంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఆల్ఫాన్యూమరిక్ క్లస్టర్స్తో సిరీస్ అనేది ఫామ్ అయింది కదా. లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ చూడండి Z1 X4 V9 T16 అనే ఆల్ఫాన్యూమరిక్ క్లస్టర్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ లెటర్స్ యొక్క లాజిక్ ఏదో కనుక్కుందాం. Z అంటే 26, X అంటే 24, 22, 20. సో 26 అనేది 24 అయిందంటే -2 చేస్తున్నారు కదా. 24కి -2ని సబ్ట్రాక్ట్ చేస్తే 22 కూడా 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 20. సో నెక్స్ట్ లెటర్ ఏదో కనుక్కోవాలంటే 20కి కూడా -2 అప్లై చేయాలి కదా. 20 - 2 అంటే 18 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది ఆర్. ఇప్పుడు లెటర్స్ యొక్క లాజిక్ ఏదో కనుక్కొని నెక్స్ట్ ఏం లెటర్ వస్తుందో కనుక్కుందాం. ఇప్పుడు నెంబర్స్ యొక్క లాజిక్ ఏదో చూద్దాం. నెంబర్స్ ఏమిస్తున్నారు 1, 4, 9, 16. ఇవన్నీ ఏంటి స్క్వేర్స్ కదా. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో నెక్స్ట్ ఏమొస్తుంది 5 స్క్వేర్ కదా. 5 స్క్వేర్ అంటే వాల్యూ 25. సో ఆర్ 25. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ j ఈక్వల్స్ టు 25 అండ్ గేమ్ ఈక్వల్స్ టు 65 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ బేసిక్ అని అడుగుతున్నారు. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో j అనేది 25గా రాయబడిందంట. గేమ్ అనేది 65గా ఇచ్చారు. సో ఫస్ట్ ఇప్పుడు j అంటే వాల్యూ ఎంత 10 కదా. 10కి 2తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 5కి మళ్ళీ 5తో మల్టిప్లై చేసామనుకోండి 25 అనే వాల్యూ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం. g అంటే 7, 1, 13, 5. 7 + 1 అంటే 8. 8 + 13 అంటే వాల్యూ ఎంత వస్తుంది 21 కదా. 21 + 5 26. 26కి 2తో డివైడ్ చేస్తే 13. 13కి 5తో మల్టిప్లై చేస్తే 65 అనే నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ని బేసిక్ పైన కూడా అప్లై చేసి నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 2, 1, 19, 9, 3. 2 + 1 3. 3 + 19 అంటే 22. 22 + 9 31. 31 + 3 34. 34ని 2తో డివైడ్ చేయాలి ఫస్ట్. 34/2 అంటే 17.
17కి 5తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 85. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆప్షన్స్ గివెన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అని ఇస్తున్నారు. సో సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని థర్డ్ నెంబర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. 328 ఇచ్చారు. 3 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత 27. 27కి +1 యాడ్ చేస్తే 28 అనే నెక్స్ట్ నెంబర్ ఫామ్ అయింది కదా. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 9 క్యూబ్ అంటే వాల్యూ 729. 729కి +1 యాడ్ చేస్తే 730. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి 730 అనే నెంబర్ ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నెంబర్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నారు. ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ సిరీస్ చూడండి, 4, 7, 13, 26, 49, 97 ఇస్తున్నారు. ఇప్పుడు 4కి 2తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది కదా. 8కి -1 అప్లై చేస్తే 7 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ అలానే 7కి కూడా 2తో మల్టిప్లై చేస్తే 14, 14కి -1 అప్లై చేస్తే 13 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, 13కి 2తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 26. కానీ ఇక్కడ ఆల్రెడీ 26 ఉంది. ఈ లాజిక్ని ఫాలో అవుతుందా, అవ్వడం లేదు కదా. సో 13కి 2తో మల్టిప్లై చేస్తే 26, 26కి -1 చేస్తే 25 కదా. సో 26 ప్లేస్లో 25 ఉండాలి అనుకుందాం. నెక్స్ట్ చూద్దాం మనం తీసుకునేది కరెక్టో కాదు. 25కి 2తో మల్టిప్లై చేస్తే 50, 50కి -1 చేస్తే 49 అనే నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ అలానే 49కి 2తో మల్టిప్లై చేస్తే 98, 98కి -1 అప్లై చేస్తే 97 అనే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. సో 26 ప్లేస్లో 25 అనే నెంబర్ తీసుకోవడం వల్ల ఈ సిరీస్ అంతా సేమ్ లాజిక్తో రిలేట్ అయ్యి ఫామ్ అయింది కదా. సో మనకి ఇక్కడ రాంగ్ నెంబర్ ఏంటి 26. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి ఏ కంక్లూషన్ ఫామ్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, సమ్ లాక్స్ ఆర్ కీస్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్ కీస్ ఆర్ డోర్స్ అని ఇస్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఐ స్టేట్మెంట్ కదా. సెకండ్ స్టేట్మెంట్ ఏ టైప్. సో ఐకి ఏకి కంక్లూషన్ ఏమొస్తుంది ఐఏ వస్తుంది కదా. సో కంక్లూషన్ ఏమవుతుంది సమ్ లాక్స్ ఆర్ డోర్స్ అనే కంక్లూషన్ ఈ 2 స్టేట్మెంట్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద రేషియో 5:3, 7:5, 6:4 ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తున్నారు. సో ఈ 3 రేషియోస్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ రేషియో ఏంటి 5:3 అంటే 5/3గా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 7:5, సో 7/5. తర్వాత 6:4 అంటే 6/4. సో 5/3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1.67. 7/5 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1.4 కదా. 6/4 అంటే 2 2s 2 3s. 3/2 అంటే 1.5. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏది వస్తుంది 5/3 కదా, అంటే 1.67 అనేది ఫస్ట్ వస్తుంది. సో 5/3, తర్వాత 6/4, నెక్స్ట్ లాస్ట్లో 7/5 అనేది వస్తుంది. సో ఇలా ఈ 3 ఫ్రాక్షన్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6 people Raj, Shruti, Priya, Mohan, Ajit and Geet are sitting around a circular table facing inside. Mohan is second from Priya's right and Priya is third from Raj's left. Ajit is second from Mohan's right and Geet is not Mohan's neighbor. Who is fourth to the right of Geet అని ఇస్తున్నారు. సో ఒక 6 people సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చుంటున్నారు ఇన్సైడింగ్కి ఫేస్ చేస్తూ. 1 2 3 4 5 6 అందరూ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు కదా. ఫస్ట్ పాయింట్ చూడండి, మోహన్ ఈజ్ సెకండ్ టు ద ప్రియాస్ రైట్. ప్రియాకి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నారు మోహన్. ప్రియాని ఇక్కడ తీసుకుంటే ప్రియాకి సెకండ్ రైట్ అంటే ఇక్కడ కదా, ఇక్కడ మోహన్ ఉన్నాడు. అండ్ ప్రియా ఈజ్ థర్డ్ ఫ్రమ్ రాజ్ లెఫ్ట్. రాజ్కి థర్డ్ లెఫ్ట్లో ప్రియా ఉందంటే రివర్స్లో తీసుకుంటే ప్రియాకి థర్డ్ రైట్లో రాజ్ ఉంటాడు కదా. సో ప్రియా ఇక్కడ ఉంది కాబట్టి ప్రియాకి థర్డ్ రైట్ అంటే 1 2 3 ఇక్కడ రాజ్ ఉంటాడు. అప్పుడు రాజ్కి థర్డ్ లెఫ్ట్లో ప్రియా ఉంటుంది కదా. నెక్స్ట్ అజిత్ ఈజ్
సెకండ్ ఫ్రమ్ మోహన్స్ రైట్. మోహన్కి సెకండ్ రైట్లో ఎవరున్నారు? అజిత్. మోహన్ ఇక్కడ ఉన్నాడు, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఇక్కడ అజిత్ని ప్లేస్ చేయాలి. అండ్ గీత్ ఈజ్ నాట్ మోహన్స్ నైబర్. మోహన్ యొక్క నైబర్ గీత్ కాదంట. మోహన్ నైబర్ అంటే ఇక్కడ ఈ ప్లేస్ కదా, ఇక్కడ గీత్ రాకూడదు అంటే ఇంకా ఏ ప్లేస్ మిగిలింది ఇక్కడ, కాబట్టి ఇక్కడ గీత్ని ప్లేస్ చేద్దాం. ఇంకెవరు మిగిలారు? శృతి కదా, శృతిని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఆ 6 పీపుల్ యొక్క అరేంజ్మెంట్ ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ గీత్? గీత్కి ఫోర్త్ రైట్లో ఎవరున్నారో మనం కనుక్కోవాలి. గీత్ ఇక్కడ ఉన్నాడు, ఫోర్త్ రైట్ అంటే 1 2 3 4. సో రాజ్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నారు, ఈ సిరీస్ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ సిరీస్ ఏమి ఇస్తున్నారు? 3 9 21 45 ఇస్తున్నారు. ఫస్ట్ డిఫరెన్స్ అనేది తీసుకుందాం. 3కి 9కి డిఫరెన్స్ ఎంత? 6. 9కి 21కి డిఫరెన్స్ 12. 21కి 45కి డిఫరెన్స్ ఎంత? 24. సో 6కి 2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 12కి 2తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది కదా. సో నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలంటే 24కి కూడా 2తో మల్టిప్లై చేయాలి, అంటే 48. సో 45 48ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 93. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ ఉండాలి? 93. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, following a certain logic 5 is related to 28 in the same way as 7 is related to 52 and 9 is related to 84. Using the same logic, to which of the following is 11 related అంటున్నారు. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో 5 అనేది 28తో రిలేట్ అయిందంట, 7 అనేది 52తో రిలేట్ అయింది, 9 అనేది 84తో రిలేట్ అయిందంట. ఫస్ట్ వీటి మధ్య లాజిక్ ఏదో కనుక్కుందాం. 5 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? 25 కదా. 25కి 3ని యాడ్ చేస్తే 28 అనే నెంబర్ వస్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి, 7 స్క్వేర్ అంటే వాల్యూ 49. 49కి 3ని యాడ్ చేస్తే 52 అనే నెంబర్ వస్తుంది కదా. 9 స్క్వేర్ అంటే 81. 81కి 3ని యాడ్ చేస్తే 84 అనే నెంబర్ వస్తుంది. సో ఈ 3 నెంబర్స్ అనేటి ఈ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. సేమ్ లాజిక్ని 11కి కూడా అప్లై చేసి నెక్స్ట్ ఏం నెంబర్ వస్తుందో చూద్దాం. 11కి ఫస్ట్ స్క్వేర్ అప్లై చేయాలి కదా. 11 స్క్వేర్ అంటే 121. 121కి 3ని యాడ్ చేస్తే 124. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీ సర్టెన్ లాంగ్వేజ్ GIL TUO CBM stands for it is a car. QAZ GJL KJH stands for he is Ram. CBM KJH OIU stands for Ram has car. Which of the following stands for IT? ITకి ఏ కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఇట్ అనేది ఏ స్టేట్మెంట్లో ఉంది? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది కదా. ఇంకా ఏ స్టేట్మెంట్స్లో లేదు కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది. సో ఈజ్కి కార్కి ఏం కోడ్ వస్తుందో ఫస్ట్ కనుక్కుందాం. ఈజ్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, సెకండ్ స్టేట్మెంట్లో ఉంది కదా. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? GJL కదా. సో ఈజ్ అనే దానికి ఏ కోడ్ తీసుకోవాలి? GJL. నెక్స్ట్ కార్ చూడండి, కార్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? CBM. సో కార్ స్టాండ్స్ ఫర్ CBM. సో ఇప్పుడు ఈజ్ యొక్క కోడ్ GJL అని తెలిసింది, కార్ యొక్క కోడ్ CBM అని తెలిసింది. ఇంకా మిగిలింది ఏంటి? ఇట్ ఒకటే కదా. ఇక్కడ కోడ్లో కూడా మిగిలింది TUO. సో ఇట్ స్టాండ్స్ ఫర్ TUO అని క్లియర్గా మనం చెప్పచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. సో సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, కోర్ట్ జస్టిస్ ఇచ్చారు. కోర్టుకి ఎందుకు వెళ్తాం? జస్టిస్ కోసం వెళ్తాం కదా. సేమ్ అలానే కాలేజ్కి ఎందుకోసం వెళ్తాం? ఎడ్యుకేషన్ కోసం వెళ్తాం కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు. ఈ క్వశ్చన్కి ఏ ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్గా ఉంటుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? షుడ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి ఇండియాలో బ్యాన్ చేయాలా వద్దా అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చూద్దాం.
ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో ఏమి ఇస్తున్నారు, ఎస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కాజెస్ మెనీ డిసీజెస్ అని ఇస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడడం వల్ల మనకి ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోతుంది, అలానే డిసీజెస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చేయాలి అనేసి ఈ ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ చూడండి, నో అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ చేయడం అనేది చేయకూడదు అని ఇస్తున్నారు. ఎందుకంట, అదర్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్ మే నాట్ బీ కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్. ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకున్నప్పుడు అవి కలర్ఫుల్ అట్రాక్టివ్గా లేవంట. సో మనము ప్లాస్టిక్ బ్యాగ్సే కాకుండా లైక్ జూట్ బ్యాగ్స్ ఇవి కూడా మనకు కావాల్సినట్టు కలర్ఫుల్ అట్రాక్టివ్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అలా క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది, పొల్యూషన్ అనేది తగ్గుతుంది ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది వాడకుండా ఉండడం వల్ల. సో అదర్ ఆల్టర్నేటివ్స్ ఇంకేం లేవు కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ అనే పాయింట్ అనేది స్ట్రాంగ్గా లేదు కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది రాంగ్. ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 అనేది స్ట్రాంగ్గా ఉంది. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ ఐటమ్స్ కనెక్టెడ్ విత్ కంప్యూటర్స్ ఆర్ లిస్టెడ్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్, సెలెక్ట్ ద ఆడ్ వన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆడ్ వన్ అవుటో మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హార్డ్ డిస్క్, మానిటర్, ఫ్లాష్ డ్రైవ్, సిడి ఇచ్చారు. ఇక్కడ హార్డ్ డిస్క్, ఫ్లాష్ డ్రైవ్, సిడి అనేది ఏంటి, స్టోరేజ్ డివైసెస్ కదా, కానీ మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్ కదా. సో ఈ 3 ఆప్షన్స్కి డిఫరెంట్గా సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ కూడా క్వశ్చన్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు. ఈ క్వశ్చన్కి సాటిస్ఫై చేస్తూ ఏ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు, షుడ్ వెజిటేరియన్ ఫుడ్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా. వెజిటేరియన్ ఫుడ్ అనేది ఇండియాలో బ్యాన్ చేయాలా వద్దా అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చూడండి, నో అంటే వెజిటేరియన్ ఫుడ్ని బ్యాన్ చేయకూడదు. ఎందుకు, ఇట్ ఈస్ చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అదర్ మినరల్స్ అండ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ ఆఫర్డ్ ఇట్. వెజిటేరియన్ ఫుడ్ అనేది బ్యాన్ చేయకూడదు ఎందుకంటే అది తక్కువ కాస్ట్లోనే మనకి దొరుకుతుంది, అలానే వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు అవి బ్యాన్ చేస్తే మనకే కదా ప్రాబ్లం. సో బ్యాన్ చేయకూడదు అనేసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో చెప్తున్నారు. స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఫాలో అవుతుంది. సెకండ్ చూద్దాం, నో ఇట్ విల్ వైలేట్ పీపుల్స్ ఫ్రీడమ్ అని ఇస్తున్నారు. సో ఇండియాలో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. సో ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ని బ్యాన్ చేయడం వల్ల కొంతమంది దానిపైన డిపెండ్ అయ్యే వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని వైలేట్ చేసినట్లే కదా. అలానే వెజిటేరియన్ ఫుడ్ అనేది ఎవరికి హార్మ్ఫుల్ కూడా కాదు కాబట్టి సెకండ్ పాయింట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో బోత్ ఆర్ స్ట్రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద నెంబర్స్ లిస్టెడ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ 1 ఈజ్ డిఫరెంట్, సెలెక్ట్ ద ఆడ్ వన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్గా రిలేట్ అవుతున్నాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి, 3315, 1000, 1728, 4913 ఇస్తున్నారు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సెకండ్ ఆప్షన్ చూడండి, 1000 అంటే 10 క్యూబ్ కదా, 1728 అంటే 12 క్యూబ్, 4913 అంటే 17 క్యూబ్ కదా. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేవి పర్ఫెక్ట్ క్యూబ్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం 3315 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా, లాజిక్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. సో సిరీస్ ఏమిస్తున్నారు, ఏబి, సిసి, ఈడి, జిఈ ఇస్తున్నారు. ఫస్ట్ లెటర్స్ యొక్క లాజిక్ ఏదో కనుక్కుందాం. ఏ అంటే 1, 3, 5, 7 కదా. 1కి 2ని యాడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 2ని యాడ్ చేస్తే 5, 5 కూడా 2ని యాడ్ చేస్తే 7 కదా. సో ఒక్కొక్క లెటర్ యొక్క వాల్యూకి 2ని యాడ్ చేస్తూ నెక్స్ట్ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి. సో నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలంటే 7కి కూడా 2ని యాడ్ చేయాలి కదా. 7 + 2 అంటే 9, 9 అంటే ఆల్ఫాబెట్ ఐ. ఇప్పుడు సెకండ్ లెటర్స్ చూడండి, బిసిడిఈ, ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కదా. బిసిడిఈ నెక్స్ట్ ఏమొస్తుంది, ఎఫ్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్, ప్లస్ అనేది డివిజన్కి ఈక్వల్ అంట. డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్, డివిజన్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్. సబ్ట్రాక్షన్ మీన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఈక్వల్స్ టు అడిషన్. మల్టిప్లికేషన్ మీన్స్ సబ్ట్రాక్షన్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఈ సింబల్స్ ప్లేస్లో ఇవి ప్లేస్ చేసి వాల్యూ ఎంత వస్తుందో కనుక్కుందాం.
15 ప్లస్ 3 మైనస్ 8 డివైడ్ బై 9 ఇంటూ 7 ఇచ్చారు. ఫస్ట్ ప్లస్ దేనికి ఈక్వల్, డివిజన్కి కదా, సో డివిజన్ని ప్లస్ చేద్దాం. 3 మైనస్ అంటే ప్లస్, డివిజన్ దేనికి ఈక్వల్, మల్టిప్లికేషన్కి. మల్టిప్లికేషన్ అంటే మైనస్ తీసుకోవాలి. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారంగా డివిజన్ని పర్ఫామ్ చేయాలి కదా. 15/3 అంటే 5, 8 9s ఎంత 72 మైనస్ 7, 5 ప్లస్ 72 మైనస్ 7 అంటే 65 కదా. 65 ప్లస్ 5 అంటే 70. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A is twice of B, B is half of T, D is 3 times of C, A is how many times of D అని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్లో ఏమి ఇస్తున్నారు, A is twice of B. B కంటే A ట్వైస్ ఉందంట, అంటే అప్పుడు రేషియో ఏమొస్తుంది, A is to Bకి 2:1 అనే రేషియో వస్తుంది కదా. B is half of D, Dలో హాఫ్ B ఉంది, సో B is to Dకి రేషియో ఎలా వస్తుంది, 1:2 వస్తుంది. D 2 అయితే 2లో హాఫ్ ఎంత, 1 అనేది B. D is 3 times of C, B అనేది Cకి 3 times ఉందంట, సో C అనేది 1 ఉంటే D అనేది 3 times కాబట్టి 3 ఉంటుంది. సో వీటన్నిటికీ రేషియో ఏమొస్తుందో చూద్దాం. A is to B, B is to D, D is to Cకి రేషియో తీసుకుంటే 2:1, 1:2, 3:1 కదా. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేసెస్లో పక్కన ఏం నెంబర్ ఉంటే దాంతో ఫిల్ చేసేయాలి. 1 1, ఇక్కడ పక్కన ఏముంది 2 కదా, ఇక్కడ కూడా 2 రాద్దాం. ఇక్కడ 3 3, ఇక్కడ 1 ఉంది కాబట్టి పక్కన 1 రాసుకుందాం. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. 2 1s 1, 1 into 1 అంటే 1, 3 2 6, 6 into 1 అంటే 6, 3 1s 3, 3 into 1 అంటే 3, 3 1s 3, 3 into 2 6. సో A B D Cకి రేషియో ఏమొచ్చింది, 6:3:1, 6:1 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A is how many times of D. ఏకి డీకి రేషియో తీసుకోవాలి. ఏ అంటే 6, డి అంటే కూడా 6 కదా, అప్పుడు రేషియో ఏమొస్తుంది, 1:1. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. There are 21 persons and their languages French, German and Japanese. 10% speak German, 12% speak Japanese and 10% speak French. 4 can speak only French and 5 can speak only Japanese. 4 can speak French as well as German. 3 persons can speak all language. How many persons speak Japanese and German అని అడుగుతున్నారు. ఫస్ట్ 10% speak German అంట. జర్మన్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 10 persons. 12% speak Japanese. జపనీస్ మాట్లాడే వాళ్ళు 12%. 10% speak French. ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 10%. 4 can speak only French. 4 people ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడతారంట. 4 people only French. నెక్స్ట్ 5 can speak only Japanese. జపనీస్ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 5 people only Japanese. 4 can speak French as well as German. ఫ్రెంచ్ జర్మన్ రెండు మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 4 people French and German. నెక్స్ట్ 3 persons can speak all language. జర్మన్, జపనీస్, ఫ్రెంచ్ 3 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 3 persons. సో ఇప్పుడు వీటికి డయాగ్రామ్ తీసుకుంటే త్రీ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 3 persons కదా. 3 సర్కిల్స్కి కామన్గా ఉండే పార్ట్ ఇదే కదా, సో ఇక్కడ 3ని ప్లేస్ చేద్దాం. సో ఇది ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్ తీసుకుంటే జర్మనీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 10 persons. జపనీస్ మాట్లాడే వాళ్ళు 12 persons. ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 10 persons. ఇక్కడ చూడండి, ఓన్లీ ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 4 కదా. సో ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడే వాళ్ళని ఇక్కడ ప్లేస్ చేద్దాం. జపనీస్ మాత్రమే మాట్లాడే వాళ్ళు 5 persons. సో 5. సో ఫ్రెంచ్ అండ్ జర్మన్ రెండు మాట్లాడే వాళ్ళు ఎంతమంది, 4 persons కదా. సో ఫ్రెంచ్ జర్మన్కి కామన్గా ఈ పార్ట్ కదా ఉంది. సో 2 లాంగ్వేజెస్ మాట్లాడుతూ 4 persons ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ 3 personsని ప్లేస్ చేసేసాం కాబట్టి ఇంకెంతమందిని ప్లేస్ చేయాలి, 1. సో ఈ పార్ట్లో 1 అని ప్లేస్ చేద్దాం. ఇప్పుడు టోటల్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ 10 persons ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంతమంది ఫిల్ అయిపోయినారు, 4 + 1 5.
5 + 3 8 కదా, ఇంకెంతమంది మిగిలారు 2. సో ఈ పార్ట్లో 2 అంటే ఫ్రెంచ్ జపనీస్ 2 లాంగ్వేజెస్ మాట్లాడుతూ 2 పర్సన్స్ ఉన్నారు. ఈ జపనీస్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది 12 పర్సన్స్ కదా, ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది ఫిల్ అయ్యారు 5 + 2 7, 7 + 3 10 అంటే ఇంకా ఎంతమంది ఫిల్ అవ్వాలి 2 పర్సన్స్. సో జపనీస్ జర్మన్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది 2 పర్సన్స్. నెక్స్ట్ జర్మన్లో మాట్లాడుతూ ఎంతమంది ఉన్నారు 10 పర్సన్స్ కదా, ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది ఫిల్ అయ్యారు 3 + 1 4, 4 + 2 6. ఓన్లీ జర్మన్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉండాలి 4 పర్సన్స్ ఉండాలి. మన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ పర్సన్స్ స్పీక్ జపనీస్ అండ్ జర్మన్. జర్మన్ జపనీస్ మాత్రమే మాట్లాడుతూ ఎంతమంది ఉన్నారు 2 పర్సన్స్ కదా, జపనీస్ జర్మన్ మాత్రమే కాబట్టి ఈ పార్ట్ని తీసుకోవాలి. సో 2 పర్సన్స్, ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు, లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 0 6 20 42 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ డిఫరెన్స్ అనేది తీసుకుందాం. 0కి 6కి డిఫరెన్స్ 6, 6కి 20కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 14, 20కి 42కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 22. సో మనకు డిఫరెన్స్ ఎంత వచ్చింది 6 14 22 వచ్చింది. ఇవి కూడా ఒక లాజిక్తో ఉన్నాయా, లేవు కదా. మళ్ళీ డిఫరెన్స్ అనేది తీసుకుందాం. 6కి 14కి డిఫరెన్స్ 8, 14కి 22కి కూడా డిఫరెన్స్ ఎంత వస్తుంది 8 కదా. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే 22కి కూడా 8ని యాడ్ చేయాలి. 22 + 8 అంటే 30. సో ఫైనల్గా 42 + 30 అంటే వాల్యూ ఎంత వస్తుంది 72. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ram has 15 toffees, 10 biscuits and 5 chocolates. He gave 1/3 toffees to Sohan and half of the biscuits to Mohan. Sohan exchanged all toffees with Mohan against 2 biscuits. Mohan gave the remaining biscuits to Ram to get 2 chocolates. How many biscuits will be left with Ram if he gives half of the biscuits in the end to Sohan అని అడుగుతున్నారు. ఫస్ట్ రామ్ అనే వ్యక్తి దగ్గర 15 టాఫీస్ ఉన్నాయి, 10 బిస్కెట్స్ ఉన్నాయి, 5 చాక్లెట్స్ ఉన్నాయంట. హీ గేవ్ 1/3 టాఫీస్ టు సోహన్. రామ్ దగ్గర 15 టాఫీస్ ఉన్నాయి కదా, ఆ 15 టాఫీస్లో 1/3, 15కి 1/3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 5 కదా. 5 టాఫీస్ని ఎవరికి ఇస్తున్నాడు సోహన్కి ఇస్తున్నాడు. సో ఇప్పుడు సోహన్ దగ్గర 5 టాఫీస్ ఉన్నాయి. అప్పుడు రామ్ దగ్గర ఎంత ఉంటాయి 10 ఉంటాయి కదా, 5 పోతున్నాయి కాబట్టి 15 - 5 అంటే 10. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ టు మోహన్. రామ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న బిస్కెట్స్లో హాఫ్ ఎవరికి ఇస్తున్నారు మోహన్కి ఇస్తున్నాడు. టోటల్ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి, 10లో హాఫ్ అంటే 5 కదా. సో మోహన్కి 5 బిస్కెట్స్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు రామ్ దగ్గర 5 బిస్కెట్స్ ఉన్నాయి. సోహన్ ఎక్స్చేంజ్డ్ ఆల్ టాఫీస్ విత్ మోహన్ అగైనెస్ట్ 2 బిస్కెట్స్. సోహన్ అనే వ్యక్తి టాఫీస్ అన్నీ ఇచ్చేసి 2 బిస్కెట్స్ని తీసుకుంటున్నాడంట. అప్పుడు సోహన్ దగ్గర 2 బిస్కెట్స్ ఉంటాయి, మోహన్ దగ్గర 5 టాఫీస్, 2 బిస్కెట్స్ ఇచ్చేస్తున్నాడు కదా. 2 బిస్కెట్స్ పోతే ఇంకా 3 బిస్కెట్స్ ఉంటాయి. నెక్స్ట్ మోహన్ గేవ్ రిమైనింగ్ బిస్కెట్స్ టు రామ్ టు గెట్ 2 చాక్లెట్స్. మోహన్ అనే వ్యక్తి తన దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి 3 బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ 3 బిస్కెట్స్ని రామ్కి ఇచ్చేసి 2 చాక్లెట్స్ని తీసుకుంటున్నాడంట. సో 3 బిస్కెట్స్ని ఇచ్చేస్తున్నాడు కాబట్టి 5 టాఫీస్, 2 చాక్లెట్స్ తీసుకుంటున్నాడు కదా, 2 చాకీస్ ఉంటున్నాయి. ఆ 3 బిస్కెట్స్ని రామ్కి ఇచ్చేస్తున్నాడు కాబట్టి ముందు రామ్ దగ్గర ఎన్ని ఉన్నాయి 5 కదా, 5కి 3ని యాడ్ చేద్దాం అంటే 8 బిస్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 టాఫీస్, 2 చాక్లెట్స్ ఇచ్చేస్తున్నాడు కదా, అంటే ఇప్పుడు 3 చాక్లెట్స్ ఉన్నాయి. హౌ మెనీ బిస్కెట్స్ విల్ బీ లెఫ్ట్ విత్ రామ్ ఇఫ్ హీ గివ్స్ హాఫ్ ఆఫ్ ద బిస్కెట్స్ ఇన్ ద ఎండ్ టు సోహన్. సో ఇప్పుడు ఫైనల్గా రామ్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి 8 బిస్కెట్స్ ఉన్నాయి కదా. లాస్ట్లో 8 బిస్కెట్స్లో హాఫ్ బిస్కెట్స్ ఎవరికి ఇస్తున్నాడు సోహన్కి ఇస్తున్నాడంట. 8లో హాఫ్ అంటే 4 బిస్కెట్స్ సోహన్కి ఇస్తున్నాడు. అప్పుడు రామ్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉన్నట్లు 4 బిస్కెట్స్ ఉంటాయి కదా హాఫ్ ఇచ్చేసిన తర్వాత. సో ఎండ్లో రామ్ దగ్గర ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి 4 బిస్కెట్స్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఇచ్చిన సిరీస్ యొక్క లాజిక్ కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. సిరీస్ ఏమి ఇస్తున్నారు 1 8
27 64 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. ఇంకా చూడండి 1 8 27 64 అనేటి క్యూబ్ కదా, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్ కదా. 1 2 3 4 తర్వాత ఏం రావాలి, 5 క్యూబ్ తీసుకోవాలి కదా. 5 క్యూబ్ అంటే వాల్యూ 125. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a group of students, 15 opt for English, 10 opt for Hindi, 5 students are studying both languages. How many students are studying only English? ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్లో 15 పీపుల్ ఇంగ్లీష్ చదువుతున్నారంట, 10 పీపుల్ హిందీ చదువుతున్నారు, 5 స్టూడెంట్స్ బోత్ లాంగ్వేజెస్ని చదువుతున్నారంట. సో ఈ 3 పాయింట్స్కి డయాగ్రామ్ ఎలా ఫామ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ హిందీ. ఇంగ్లీష్ చదివితే ఎంతమంది ఉన్నారు, 15. హిందీ చదువుతూ 10 కదా, కామన్గా 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాత్రమే చదివితే ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. టోటల్ ఇంగ్లీష్ చదివితే ఎంతమంది ఉన్నారు, 15. అంటే ఈ సర్కిల్ మొత్తం కదా. ఇంగ్లీష్ మాత్రమే ఎంతమంది చదువుతున్నారో కనుక్కోవాలంటే ఈ పార్ట్ వరకే తీసుకోవాలి కదా, ఈ కామన్గా ఉండే పార్ట్ని డిలీట్ చేయాలి. సో టోటల్ ఎంతమంది, 15. 15లోంచి కామన్ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 15 - 5 చేస్తే 10. సో 10 స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చదువుతున్నారు. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉత్తమ్స్ అకాడమీ. మీకు ఎలాంటి కోర్స్ కావాలన్నా లైక్ ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఆర్ఆర్బి ఎలాంటి కోర్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో మా యాప్ యొక్క లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.